టీచర్స్ కూడా ఏం కోరుకుంటారు, ఒక ముఖ్యమంత్రి రావాలనుకుంటారు, స్కూల్కు ఫండ్ ఇవ్వాలనుకుంటారు. కానీ నాకు ఇప్పటివరకు అర్థం కానిది ఏంటంటే గవర్నమెంట్ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉందా? గవర్నమెంట్ కాలేజీని కట్టనీకే ప్రైవేట్ చందాలు వసూలు చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు కళ్ళతోటి చూడాలి. షాద్ నగర్ కాలేజీ ఏదైతే ప్రైవేట్ ఫండ్ తోటి కడుతురో ఆ కాలేజీని గవర్నమెంట్ ఎందుకు కట్టలేకపోతుంది అంటే కట్టలేని పరిస్థితులు ఉందా? దానికి కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. షాద్ నగర్ ఎంత దూరం ఉందండి? మీరు గవర్నమెంట్ స్కూళ్లను, గవర్నమెంట్ కాలేజీలను, గవర్నమెంట్ హాస్టల్స్ ను మీరు బాగుపరచాలనుకున్నప్పుడు మీరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఆ టీచర్లకు ఫెసిలిటీస్ ఏమున్నాయి, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, దానికి ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది మీరు చూడాలి. ప్రైవేట్ విద్యను ప్రోత్సహించాలనుకుంటే, గవర్నమెంట్ స్కూళ్ళను నిర్వీర్యం చేయాలనుకుంటే, అసలు గవర్నమెంట్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళు కడుతుంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే గవర్నమెంట్ అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉందా అంటే గవర్నమెంట్ కాలేజ్ కట్టలేని పరిస్థితులు ఉందా అంటారు. మళ్ళీ ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్ది ఏదైతే 150 సంవత్సరాల దాని గురించి వస్తుందో అది గవర్నమెంట్దే కదా. మీకు చేతన కాదంటే అని చెప్పండి, ప్రతిపక్షంలో ఉన్న నేను కూడా కట్టగలుగుతా, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే చందాలు వసూలు చేసేదానికి పేర్లు అవసరం లేదండి. చందాలు వసూలు చేసేదానికి నాకు ఇప్పటి కూడా డౌట్ వస్తుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక గవర్నమెంట్ వర్క్ 1 లక్ష రూపాయల వర్క్ ఇచ్చిందంటే అందరికీ తెలుసు 60-65% క్లోజ్ అవుతుందట. మళ్ళీ ఇప్పుడు కట్టే షాద్ నగర్ గవర్నమెంట్ కాలేజు అంతలే ఏదైతే గవర్నమెంట్ నిబంధనలకు తగ్గట్టు, ఎందుకంటే మీరు జిఎస్టీ కట్టేది లేదు, ఏది కట్టేది లేదు, ఎవరికి పర్సంటేజ్లు ఇచ్చేది లేదు, కాంట్రాక్టర్కు కమిషన్ కూడా అంటే ఏదైతే లాభాలు ఉంటాయో అవి కూడా వదిలిపెట్టుకొని మీరు వర్క్ చేస్తున్నా. ఎందుకంటే సాధారణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. నేను కూడా అశాతిరేకాలు వ్యతిరేక అంటే ఆ పార్టీలకు అతీతంగా నేను కూడా స్వాగతిస్తాను. ఎప్పుడు గవర్నమెంట్ కట్టలేదనే పరిస్థితి ఉంటే చెప్పండి, ఇప్పుడు నేను ఉంటా అండి, మీతోటి కాలేదంటే నేను కూడా కట్టిస్తాను. అది గొప్పతనం కాదు. మనిషి గొప్పతనం ఏంటంటే గవర్నమెంట్ నుంచి తెచ్చి నువ్వు దాంట్లో ఏం ఫెసిలిటీస్ ఇస్తావో నువ్వు ప్రైవేట్గా చేయి, గవర్నమెంట్ చేయనప్పుడు. అసలు గవర్నమెంట్ బిల్డింగే నువ్వు ఎందుకు కట్టలేకపోతున్నావు గవర్నమెంట్ నుంచి? ముఖ్యమంత్రి గారు దీనికి కూడా రేపు సమాధానం చెప్పవలసి వస్తుంది. నేనే స్టేజ్ మీద ఉంటే అడుగుతా, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన సంతోషం, కానీ తెలంగాణలో మీరు గవర్నమెంట్ కాలేజ్ బిల్డింగ్ కట్టలేకపోతురా? గవర్నమెంట్ అదే పరిస్థితుల్లో ఖచ్చితంగా అడుగుతా. నేను ఒకటి చెప్పగలుగుతున్నాను, మీరు గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ ఇచ్చిరా ఈ కాలేజీ కట్టాలంటే, వాళ్ళు కట్టలేదు టైం ఇస్తామండి అని చెప్పిట వాళ్ళు ఏమని అడిగిదా? మీరు నిర్ణయం తీసుకునే ముందు, అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో చూడండి, ఎవరైనా దాతలు ముందరకు వస్తే వాళ్ళే స్కూల్ కట్టించి వాళ్ళ పేరు పెట్టారని చెప్పింది వాస్తవం. అది అట్లా నిజంగా కూడా జరిగినాయి. మంచి పథకాలు తీసుకురు. అదేంటంటే మీరు లోకల్ స్కూళ్ళు చూడండి, అవి ఉన్న ఊరుల్లో స్కూళ్ళ గురించి అంటే కింది వ్యవస్థనే మంచిగా లేకుంటే నువ్వు కాలేజీ వ్యవస్థ వరకు వచ్చినావు నువ్వు, ఓకే. కింద ఊరుల్లో స్కూళ్ళు కడితే ఫెసిలిటీస్ పెడితే ఆ స్టూడెంట్ చదువుకోవాలంటే ఉంటుందా ఉండదా? అవి చేసినాయని ఊరుల్లో అంటే ఎక్కడైనా సరే ఇట్లా కాలేజీ బిల్డింగ్ అట్లా డైరెక్ట్ కట్టలేరు. ఊరుల్లో మంచి మంచి స్కూల్, ప్రైమరీ స్కూల్ కట్టారు, హై స్కూల్ కట్టారు. స్వస్తిక్ కంపెనీ వాళ్ళు దానికి చెక్ ఇచ్చారు, ఇంకా చాలా మంది చెక్కులు ఇస్తారు. ఈ చెక్కులు ఇచ్చేది ఏం లాభం లేకుండానే ఇస్తురా? ఒకటి. రెండోది ఏంది, ఏదైతే ఆ డెవలప్మెంట్ ఫండ్ వాళ్ళు చాలా స్కూల్ ఉన్నాయి, చాలా ఊళ్ళు ఉన్నాయి, అవి ఉన్నాయి, దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. నువ్వు ఒకటే దాని మీద ఎందుకు పెడుతున్నావు? నేను అనేది ఏమంటున్నానంటే గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితులు ఊర్లో, ఇప్పుడు నా ఊరుంది, నేను ఫస్ట్ నా ఊరును బాగు చేసుకొని నేను ఇంకో దానికి సాయం చేసి బాగుంటుంది. నేను కట్టొద్దు అనేది కాన్సెప్ట్ చెప్తలే. గవర్నమెంట్ తగ్గట్టే అదే పైసలు మీరు కంప్లీట్ చేస్తురా ఒకటి. ఇంకోటి, గవర్నమెంట్ నిజంగా కట్టలేని పరిస్థితి ఉన్నా అనేది కూడా ఆలోచించు. లాభాలు ఎందుకండి నేను అడుగుతున్నా? అవును, అందరు స్పాన్సర్ చేస్తున్నారు, లాభాలు ఎందుకు? 100 టిప్పర్లు మట్టి కొట్టిరు, ఫ్రీగా కొట్టిరా పైసలు కొట్టిరా? నేను అడుగుతున్నా. ఇవన్నీ రేపు పొద్దుగాల నేను కట్టొద్దు అంటని చెప్తలే, గవర్నమెంట్ కట్టలేని పరిస్థితి ఉందా అనేది ఒక క్వశ్చన్ చేస్తుంది. నేను అనేది ఏంటండి, స్వస్తిక్ కంపెనీది చందా అనేది తీసుకున్నారు, ఏం లాభం లేకుండా తీసుకున్నారు అనేది ఒక క్వశ్చన్ చేస్తుంది. రెండో క్వశ్చన్ ఏంటి, మీరు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ గురించి 120 కోట్ల ఏమో పెడుతూ ఉంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తే మొగిలి గిద్ద కూడా పెట్టమని మనం ఈ కాలేజీ పెట్టమన్నారా? ముఖ్యమంత్రి గారు కాలేజీ పెట్టమన్నారా? ఒకటండి, బడులకు సంబంధించి కానీ, గుళ్ళకు సంబంధించి కానీ, మసీదులకు సంబంధించి కానీ, చర్చికి సంబంధించి కానీ
నా వంతు సహాయం నేను ఇంకో రూపాయి వేయాలని అనుకుంటాను, కానీ దాని మీదనే బిజినెస్ చేయాలనే కాన్సెప్ట్లో నేను పోను. స్వస్తి కంపెనీ కానీ ఏదైనా కంపెనీ కానీ ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించి కొన్ని నిధులు ఉంటాయి, కంపల్సరీగా ఇంత పర్సెంటేజ్ సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని చెప్పేసి. అవునండి, వీళ్ళ ఏమైతున్నాయో షాద్నగర్ అభివృద్ధిలో పాలు పంచుకోమను చేయమను నేను వద్దంటలే. గవర్నమెంట్ బిల్డింగ్ గురించి అడుగుతున్నా. గవర్నమెంట్ కట్టలేని పరిస్థితులు ఉందా అనేది క్వశ్చన్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఇప్పుడు స్వస్తికోలు ఇచ్చిర్రు, లేదు నాట్కోలు ఇచ్చిర్రు, లేదు ఎంఎస్ఎన్ వాళ్ళు ఇచ్చిర్రు, వాళ్ళ ఫండ్ వేరే దానికి యూజ్ చేయి. గవర్నమెంట్ బిల్డింగ్ ఎందుకు అనేది నేను అడుగుతున్నా. వేరే లేవా? షాద్నగర్ డెవలప్మెంట్ ఖాళీ ఇవి ఒకటే ఉన్నదా? నేను అదే చెప్తున్నాండి. గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ కట్టియలేని పరిస్థితి ఉందా అనేది ఒక క్వశ్చన్ చేశాను. ఒకటి, వాళ్ళు సరే వాళ్ళు ఆ 2% ఉందా 3% ఉందా వాళ్ళ కంపెనీ నిబంధనల ప్రకారం కరెక్టే ఖర్చు చేస్తున్నారు. అట్లా అన్నప్పుడు వాళ్ళ వార్షిక ఆదాయం ఎంత? 1000 కోట్లు నడిచింది. ఆ 1000 కోట్ల నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నావు అందరి ముంగల డిస్ప్లే చేయండి. తప్పేమున్నది? మీరు ఆ రోజు చూసిరో లేదో ఎమ్మెల్యే గారు కూడా పోయారు, కంపెనీని మూసేయమంట అని చెప్పిండు, కార్మికులకు పైసలు కట్టియాలంటే చెప్పి మన వాడడం వచ్చి 11 లక్షల రూపాయలు ఇచ్చి దానికి ఏమంటారు? మీరు లేరా? ఆ రోజు ప్రాణ నష్టం జరగలేదా? ఆ రోజు స్టేట్మెంట్లు మీ అందరి దగ్గర లేవా? ఉన్నాయా లేవా? మళ్ళీ అతను వచ్చి 11 లక్షల రూపాయలు ఇస్తే మన కంపెనీ ఓపెన్ అవుతుందా? కంపెనీ ఓపెన్ కావడానికి అదో పరిహారం అనేది నేను అనుకుంటున్నా. సరే, మీరు నిజంగా చనిపోయిన కుటుంబానికి ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి మీరేం ఆదుకున్నారు? గవర్నమెంట్ బాధ్యత ఏంది? గవర్నమెంట్ నష్టపరిహారం ఇవ్వాలి, ఎట్ ఏ టైం కంపెనీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. కొన్ని నష్టపరిహారం ఇప్పించిరా? అతని నుంచి 11 లక్షల రూపాయలు తీసుకున్నారు. దేనికి తీసుకున్నారు? అతను చేయవలసిన ఫస్ట్ అక్కడ చేసిండా? ఏదైతే మూతపడేయాలన్నారో మళ్ళీ అయితే తెలియదు కదా, మీరైతే మీ మాట మీద కట్టుబడి ఉంటారు కదా. నష్టం జరిగినప్పుడు దాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్అప్ చేయకుండా దాన్ని డైవర్షన్ తీసుకొచ్చి మీరే చందాలు ఇప్పించుకొని మళ్ళీ యాక్సిడెంట్ నడిపిస్తామంటే అది ఎంతవరకు మళ్ళీ చనిపోయిన కుటుంబాలకు ఎవరు ఇవ్వాలి? ఏమంటున్నాండి, గవర్నమెంట్ కట్టలేని పరిస్థితి ఉందని చెప్పండి. ఇవ్వండి. ఒకటి, గవర్నమెంట్ కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు నా వంతు నేను కూడా ఇస్తాను. కట్టలేదు అంటే అని చెప్పి నాకు లెటర్ నాకు ఇవ్వనండి, నేను కూడా కట్టిస్తాను. ఇప్పుడు అక్కడ కంపెనీలో 5 మంది చనిపోయారు, ఆ సింబల్ వాళ్ళకి నష్టపరిహారం చేయాలి 8 మంది, కానీ ఆ కంపెనీ నమ్ముకొని నేను చెప్పలే కదా మూసేయమంట నేను చెప్తే అది నాకు తప్పు. నేనేమన్నా నష్టపరిహారమే, కంపెనీ నుంచి నష్టపరిహారమే, గవర్నమెంట్ కూడా నష్టపరిహారమే, దాని ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ నువ్వు పెట్టుకుంటూ నేను వర్క్ చేయమన్నా కానీ నేను మూసేస్తాడని నేనేం స్టేట్మెంట్ ఇవ్వలేదే. నేను స్టేట్మెంట్ ఇస్తే నేను చెప్పాలి, నేను స్టేట్మెంట్ ఇచ్చి నేను పైసలు తీసుకోవట్లేదు. ధారాళంగా విరాళాలు ఇచ్చే నవీన్ రెడ్డి గారు కూడా గవర్నమెంట్ కళాశాలకు విరాళం ఇస్తారా? నేను ఖచ్చితంగా ఇస్తాను. గవర్నమెంట్ కాలేజ్ కట్టలేని పరిస్థితులు ఉందని చెప్తే నేను విరాళం అంటే పైసల రూపకంగా వస్తు రూపకంగా ఇస్తాను. వస్తు రూపకంగా ఎందుకు ఇస్తా? అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏమో లేవు, ఆ ఫెసిలిటీని కల్పిస్తాం. ఒకటే కాదు కాండి, కాలేజీలో చాలా వసతులు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి, ల్యాప్టాప్లు ఉంటాయి. ఒక ఏజ్ వచ్చినాక ఇంటింటికి ల్యాప్టాప్ ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు, స్కూటీలు ఇస్తామని చెప్పారు. మీరు ఇవ్వలేకపోతే నేను ల్యాప్టాప్ ఇవ్వగలుగుతాను, ప్రతి స్టూడెంట్కి ఇవ్వగలుగుతాను. అట్లాంటి ఫెసిలిటీస్ చేయాలండి, అది మన బాధ్యత. ఒక పౌరునిగా నా బాధ్యత కూడా. కానీ గవర్నమెంట్ కాలేజ్ కట్టలేని దుస్థితులు అంటే నేనైతే అనుకోవట్లేదు. ఫెసిలిటీస్ గురించి అనుకుంటే ఇవ్వాలి, నేను కూడా ఒప్పుకుంటాను. ఫెసిలిటీస్ గురించి ఇవ్వద్దని చెప్తాను.